అడ్డమైన కుక్కలతో చేరి నీ బుద్ధి కూడా మందగించిందా? దొంగ గోడెక్కి దూకి లోపలికొచ్చి దోచుకెళ్తుంటే తోకాడిస్తూ చూస్తూ కూర్చున్నావా? కుక్కని. ఆయన ఎవరు? వాళ్ళ నాన్న కాదు, మా అమ్మ మొగుడు. చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది సార్. అబ్బెబ్బెబ్బెబ్బెబ్బె, కొద్ది కూడా బాధ్యతలేని మనుషులు సార్. వాళ్ళు అజాగ్రత్తలు వాళ్ళుండి అయిపోయా మీకు రిపోర్ట్ చేశారు. మీ టైం అంతా వేస్ట్ చేశారు సార్. వీళ్ళ మీరే కాదు సార్, ఆ హోమ్ మినిస్టర్ కూడా కాపాడాడు సార్. వీళ్ళ తరపు నేను సారీ చెప్తున్నాను, మీరు బయలుదేరండి ప్లీజ్. బయలుదేరా. ఏంటంజలి ఇలా వచ్చావు? మీ ఇంట్లో వాళ్ళకి బర్త్డే స్వీట్స్ ఇవ్వడం మర్చిపోయాను, అందుకే ఇలా వచ్చాను. అవును, ఏం జరిగింది? అమ్మా, మన ఇంట్లో పోయి నాచేరే కదా? అవునమ్మా. ఏమండి, అది పెట్టుకున్న బుట్టలు మనమేనండి. ఎస్ఐ గారు, ఆ పిల్ల చేతుకున్న గాజులు నావేనండి. ఇంకే మన ఇంట్లో మాయమైన 2000 కూడా ఇదిగో ఈ మహాతల్లి దగ్గరికే చేరుంటాయి. ఎవరు నువ్వు? ఈ చీర నగలు నీకు ఎలా వచ్చాయి? మాట్లాడమే. ఇలా అడిగితే నువ్వెందుకు చెప్తావే? నీ చేత ఎలా చెప్పించాలో నాకు తెలుసు. ఇందులో అమ్మాయి తప్పేం లేదు. ఈ చీర నేనే అమ్మాయికి ప్రెజెంట్ చేశాను. ఆ దుద్దులు ఇచ్చింది నేనే సార్. ఆ గాజులు ఇచ్చింది నేనే సార్. మా ఇంట్లో 2000 తీసింది నేనే సార్. ఓరి రాస్కల్స్, మీకంటే స్టోర్టపురం దొంగలు నయ్యవరా? ఎంత డ్రామా ఆడారు. ఏం తల్లి, ఈ దొంగల గుంపుకి నీదేనా ట్రైనింగ్? బుద్ధి లేకుండా వాళ్ళు ఇచ్చారనుకో, సిగ్గు లేకుండా నువ్వేలా తీసుకున్నావే? చెల్లెలు పెళ్లి చెడిపోతుందన్న జ్ఞానం మా దరిద్రుడికి ఎలాగూ లేదు. పెళ్లి చెడగొట్టి దాని ముసురు పోసుకున్నావు కదే, నాశనం అయిపోతావు. నీకు నగలు చీరలు కావాలంటే ఏదన్నా సైడ్ బిజినెస్ పెట్టుకో, అంతేకాని మా కాపురాలు కోల్చొద్దు. ఇంకా చూస్తారంటే ఎస్ఐ గారు, దొంగతనం చేసినందుకు వీళ్ళని రెచ్చగొట్టి పంపినందుకు దీన్ని జైల్లో పడేసి కుల్లబడవండి. పదా. వద్దు సార్, ఆ అమ్మాయి నేను చెయ్యొద్దు. మా తప్పును మేము ఒప్పుకుంటున్నాం. కావాలంటే మమ్మల్ని కొట్టండి, చంపండి. అంజలిని మాత్రం ఎలాంటి మేము భరించలేము. మీ సానుభూతి నాకు అక్కర్లేదు. నేను అడిగానా? మిమ్మల్ని నేను అడిగానా? కట్టుకోవడానికి చీరలేదు, పెట్టుకోవడానికి కమ్మలు గాజులు లేవు, కనీసం కేక్ కొనుక్కోవడానికి డబ్బులు లేవని నేను అడిగానా? మేము దొంగిలించామని చెప్పుకోవడానికి మీకు సిగ్గు లేదు? ఇలా దొంగిలించి గిఫ్ట్లు ఇచ్చే బదులు మీరు సొంతంగా కష్టపడి సంపాదించిన దాంతో ఒక్క బొకే వద్దు, కనీసం ఒక్క చాక్లెట్ ఏమి వద్దు, నేరుగా వచ్చి మనస్ఫూర్తిగా హ్యాపీ బర్త్డే అని చెప్పుంటే నేనెంతో సంతోషపడేదాన్ని. అది వదిలేసి నడి బజార్లో నా ఒంటి మీద బట్టలు లాగేసి నగ్నంగా నిలబెట్టినందుగా నన్ను అవమానించారు. చాలు, ఈ అవమానాలు చాలు. పెరిచిన కానుకలు దాల్చుకుంటుంటే నా ఒంటి మీద తేళ్లు జరలు పాకినట్టుంది, నిలువున నిప్పుల్లో కాలిపోతున్నట్టుంది. వద్దు, నాకేమీ వద్దు. మీ వస్తువులు మీరే తీసుకోండి. జీవితంలో మీ మహాలకు చూపించొద్దు. ఇక
ఇంత జరిగినా మళ్ళీ నా ఇంటికి రావడానికి నీకు సిగ్గులేదు? నీకే చెప్పేది, మర్యాదగా వెళ్ళిపో. పోలీసులకు ఫోన్ చేస్తాను. ఐ లవ్ యూ. నువ్వు అవునన్నా కాదన్నా నిన్నే ప్రేమిస్తాను. జరిగిన దానికి నేను బాధపడుతున్నాను. కానీ ఏం చేయమంటావు? నువ్వంటే నాకు పిచ్చి ప్రేమ. నువ్వు కాదంటే చావటానికనే సిద్ధమే. బాగా ఆలోచించుకొని చెప్పు. నీ సమాధానం కోసం ఎదురు చూస్తుంటాను. హలో హలో అంజలి, నేను బాలు మారుతాను. దయచేసి ఫోన్ మాత్రం పెట్టద్దు. నేను చేసిన పనికి నా మీద నీకు కోపంగా ఉంది కదా? నేను ఎందుకు అలా చేశాను నీకు తెలుసా? ఐ లవ్ యూ అంజలి. నువ్వు అవునన్నావు అనుకో, అదృష్టవంతుడి. కాదంటే అంతే. హలో అంజలి, నేను వేణుని మాట్లాడుతున్నాను. ఎదురుగుండా వచ్చి మాట్లాడేంత ధైర్యం నాకు లేదు. అందుకే ఫోన్ చేశాను. ఐ లవ్ యూ అంజలి. అర్థం చేసుకుంటావు అనుకుంటాను. అక్క, వెంకట్ నీకు లెటర్ ఇమ్మన్నాడు. క్షమించంజలి, మన స్నేహం మొదలైనప్పటి నుండి నీ మీదే నా ఆశ, ధ్యాస, కలలు, కవిత్వాలు. రియల్లీ ఐ లవ్ యూ. నువ్వు కాదంటే ఈ ప్రాణం, ఈ జీవితం, ఈ ప్రపంచం నాకు ఏది వద్దు. నీ వెంకట్. ఏంటనలు గిఫ్ట్ లేవా? డైమండ్ రింగో, మేలో చైనో, చేతికి వాచో ఏదైనా పర్వాలేదు. ఆయన ఎలా తెచ్చారని మాత్రం అడగను. ఇవ్వండి అన్నా.